అండి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం అసలు ముక్క ఏ రకంగా కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముందు మనం అసలు పార్ట్ వేసుకున్న తర్వాత లైనింగ్ పైన వేసుకొని ఒక అరంగుళం ఎగస్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అరంగుళం ఎగస్ట్రా కట్ చేసుకుంటేనే మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది. నెక్ షేప్ అన్నది తీయకూడదు. ఎందుకంటే నెక్ షేప్ తీసామంటే మనకి వర్క్ జాకెట్లకి నెక్ బ్రాడ్గా ఇస్తారు కదా, నెక్ షేప్ ముందే కట్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. హ్యాండ్స్ కూడా సెంటర్ ఫోల్డింగ్ వేసుకొని సెంటర్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అప్పుడు సెంటర్ ఫోల్డింగ్ వేసుకొని లైనింగ్ కూడా సెంటర్ కాటుకు పెట్టుకొని కట్టుకున్నామంటే మనకి హ్యాండ్స్ వర్క్ కూడా సెంటర్కి అన్నది వస్తుంది. చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పట్టు ఎక్కడుందో వర్క్ ఎక్కడుందో చూసుకొని 2-3 సార్లు చూసుకొని కట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ వర్క్ ఒక అడ్జస్ట్మెంట్లో ఇస్తారు. అందుకని మనం కటింగ్ చేసుకునేటప్పుడే 2-3 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఫ్రంట్ కూడా నెక్ షేప్ అన్నది తీయలేదు. ఎందుకంటే ఫ్రంట్ కూడా వర్క్ అన్నది వచ్చింది కదా, నెక్ షేప్ తీస్తే మనకి అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది. మిగిలిన పార్ట్ వచ్చి షేప్ బెండ్కి వేసాను. అది చిన్నది వచ్చినా మనం అడ్జస్ట్ చేసి కట్ చేయడం బట్టే ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.